యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B ఫైటర్ జెట్ 3 రోజుల నుంచి తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో అలా స్ట్రాండ్ అయిపోయి ఉంది. అసలు బ్రిటిష్ వాళ్ళ ఫైటర్ జెట్, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ మన ఎయిర్పోర్ట్లో, అది కూడా సివిలియన్ ఎయిర్పోర్ట్లో ఎందుకుంది? ఇదే పెద్ద ప్రశ్న. యాక్చువల్లీ అరేబియన్ సీలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్యూయల్ అయిపోయింది అని చెప్పి ఒక డిస్ట్రెస్ కాల్ మనకు వచ్చిందనమాట. ఇండియా వాళ్ళు, మన నేవీ వాళ్ళు దాన్ని పసిగట్టి దానికి హెల్ప్ చేశారు. మనం వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చాం. అక్కడ దగ్గరలో ఉన్న ఎయిర్ బేస్లో దిగమని, లేదా తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగమని. వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగటానికే చూజ్ చేసుకున్నారు. ఆ డిస్ట్రెస్ కాల్లో F-35B ఏదైతే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఉందో, అది చాలా టాప్ మోస్ట్ ఫైటర్ జెట్ అనమాట. అది వచ్చి మన తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిందనమాట. అక్కడి నుంచి దాన్ని హ్యాంగర్కి పంపిస్తాను ఒప్పుకోట్ల. హ్యాంగర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టే గరాజ్. దానికి పంపిస్తాను ఒప్పుకోట్ల. దానికి గార్డ్స్ లేరు, ఎవరు లేరు. అలానే అక్కడే ఉండిపోయింది ఆ ఎయిర్ క్రాఫ్ట్. సో ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్యూయల్ అయిపోయింది కాబట్టి ఫ్యూయల్ నింపుకోవడానికి వచ్చారని చెప్పి అందరూ భావించారు. కానీ అరగంటైనా, గంటైనా, 2 రోజులైనా ఎయిర్ క్రాఫ్ట్ F-35B ఈ ఫైటర్ జెట్ కదలట్లేదనమాట. దాంతో బ్రిటిష్ టెక్నీషియన్స్ అక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు ఇది కదలట్లేదని చెప్పి. తర్వాత ఫైనల్గా ఇది ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు అక్కడి నుంచి. అయితే దీన్ని ఎలా కదిలించాలి, ఎలా బ్రిటన్కి తీసుకెళ్లాలనే దాని మీద మంతనాలు జరుగుతున్నాయి అనమాట. అంత ఈజీగా ఇది రిపేర్ కావట్లా. 20 నుంచి 30 మంది టెక్నీషియన్స్ వచ్చారనమాట దీన్ని రిపేర్ చేయడానికి. ఎంతమంది వచ్చినా సరే ఇది కదలట్లేదు, లేవట్లేదు. యాక్చువల్లీ F-35B అనేది చాలా అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ అనమాట. దీనికి ఒక స్పెషల్ కేపబిలిటీ కూడా ఉంది. ఇది వర్టికల్గా కూడా దీన్ని టేక్ ఆఫ్ చేయొచ్చు అనమాట. జనరల్గా మనం ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఇలా హారిజాంటల్గా పైకి వెళ్తుంటాయి. ఇది వర్టికల్గా కూడా సడన్గా ఇలా డైరెక్ట్గా పైకి వెళ్ళగలదు అనమాట. దీనికి స్టెల్త్ టెక్నాలజీస్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ అసలు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దీన్ని ఎలా కనిపెట్టాయి, ఎలా పట్టుకొచ్చాయి, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. అయితే దీని వెనకాల ఒక కాన్స్పిరసీ థియరీ అని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే వాళ్ళు మనల్ని స్పై చేయడానికి ఈ ఫైటర్ జెట్ పంపించారు, కానీ దొరికిపోయారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దొరికిపోయారు కాబట్టి అబద్ధాలు చెప్తున్నారని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఏదైతే F-35B ఉందో, ఇది చాలా అడ్వాన్స్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో తయారు చేయబడిన ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి దీన్ని తిరిగి తీసుకెళ్ళడం కూడా చాలా కష్టం. C-17 గ్లోబ్ మాస్టర్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో తీసుకెళ్లాలన్నా దీని రెక్కలు మొత్తం పక్కకు పెట్టి టోటల్గా దీన్ని ప్యాక్ చేసి తీసుకెళ్లాలన్నమాట. ఇది తీసుకెళ్ళటం అనేది అంత ఈజీ పని అయితే కాదు, తిరిగి బ్రిటన్కి చేర్చడం అనేది. యాక్చువల్లీ F-35 ఈ ఫైటర్ జెట్స్ అనేవి అమెరికాలోని లాకీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసిన అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అనమాట. ఇది అమెరికా నుంచి బ్రిటన్ కొనుక్కుంది. దీనిలో ఒక లైటర్ సైడ్ ఏంటంటే కేరళ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కూడా వాళ్ళ టూరిజం ప్రమోట్ చేయడానికి వాడుకుంటున్నారనమాట. కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ కాబట్టి అక్కడికి వచ్చిన ఫైటర్ జెట్ కూడా కదలనంటుంది, ఇక్కడే ఉండిపోవాలనుకుంటుందని చెప్పి ఒక మీమ్ తయారు చేసి బాగా వైరల్ చేస్తున్నారు.